ఈరోజు మన గెస్ట్ ఎవరు అని అంటే స్మితా మాధవ్ గారు. వారు భరతనాట్యంలో మాస్టర్స్ చేశారు. అలాగే కర్ణాటక సంగీతంలో కూడా మాస్టర్స్ చేశారు. అలాగే జూన్ 26వ తారీఖున వారు ఒక కార్యక్రమం చేయబోతున్నారు రవీంద్ర భారతిలో. వాటికి సంబంధించిన వివరాలు మన సంస్కృతి సాంప్రదాయాలు నిలబెట్టడంలో ఇలాంటి వారు అందరూ కూడా ఒక పెద్ద పాత్ర పోషిస్తున్నారు. ముందుగా వారికి వెల్కమ్ చెప్పేద్దానండి. స్మితా మాధవ్ గారు, మాధవన్ గారు, నమస్కారం. నమస్కారం అండి. నమస్కారం. ఇంతకీ ఏది కరెక్ట్? మాధవ్. అవునా? నాన్నగారు పుట్టి పెరిగిందంతా నార్త్ ఇండియా. సో వాళ్ళందరూ మాధవన్ కాస్త మాధవ్ అయిపోయారు. పెద్దనాన్నగారు శ్రీధరన్ కాస్త అన్ని అలా కట్ అయిపోయినాయి. ఓకే. నారాయణ్, రఘురామన్, రఘురామ్. ఓకే ఓకే. నార్త్ లో పెరగడం వల్ల నాన్నగారు తమిళ్ అయినప్పటికీ కూడా మాధవ్. సో నాది కూడా స్మితా మాధవ్. కానీ ఎంత చక్కటి తెలుగు మాట్లాడుతున్నారండి, అద్భుతం. పెరిగిందంతా ఇక్కడే. పుట్టింది మీనాక్షమ్మ ఊరు మధురై, బట్ నేను పెరిగిందంతా హైదరాబాదే. అయితే నేను రోజు వచ్చి మీ దగ్గర తమిళ నేర్చుకుంటాను. హాయిగా రెండు బాగా మాట్లాడతాను, రాస్తాను. అది తెలుగు ఇంకా బాగా రాస్తాను. చదవడం రాయడం అంతే, తెలుగు ఇంకా స్పీడ్. రైట్. మా మదర్ టంగ్ తమిళ అయినప్పటికీ అది రాస్తాను, చదువుతాను. తెలుగు ఇంకా ఫాస్ట్గా రాస్తాను. కానీ మీ గురించి తెలుసుకున్నప్పుడు నాకు ఎంత ఆశ్చర్యం అనిపించిందంటే, ఒకవైపు క్లాసికల్ డాన్స్, ఇంకోవైపు క్లాసికల్ సంగీతం, రెండు యాక్చువల్లీ ఒకటి సెలెక్ట్ చేసుకుని అందులో ఒక స్థాయికి వెళ్ళడమే మహా అదృష్టం. లైఫ్ అంతా లైఫ్ టైం అచీవ్మెంట్ అది, కరెక్ట్ చెప్పాలంటే. నెవర్ ఎండింగ్ స్టోరీ కూడా. అలాంటిది ఒకటి నృత్యం, రెండు సంగీతం అంటే వాట్ వాజ్ ద రీజన్ బిహైండ్ ఆఫ్ ఇట్ అంటే ఏం చెప్తారు? నేను సెలెక్ట్ చేసుకోలేదు ఫస్ట్. అంటే దైవ కటాక్షమే. అఫ్ కోర్స్ మానవులు ఎవరైనా ఒకరు ఉండి దగ్గరుండి చేయించాలి కాబట్టి మా అమ్మ ప్రోద్బలమే. అమ్మకి రెండో చాలా ఆసక్తి. చిన్నప్పుడు అమ్మ సంగీతం నేర్చుకున్నారు, భరతనాట్యం నేర్చుకోవాలని కోరిక, బట్ ఆ కాలంలో కుదరలేదు. అమ్మ పెరిగిందంతా డీప్ సౌత్. సో అక్కడ అమ్మకి ఛాన్స్ లేదు, నేర్చుకోవడానికి అవకాశం కుదరక. సో న్యాచురల్గా అందరు తల్లులు చేసేదే కదా, మన వల్ల ఏదైతే అవ్వలేదో మన పిల్లల్ని చేయాలని అనుకోవడం కదా, అది న్యాచురలే. అది మా అమ్మ సహజంగా తీసుకెళ్ళి సంగీతం క్లాస్లో, డాన్స్ క్లాస్లో రెండిట్లో జాయిన్ చేసేసింది మా అమ్మ. రెండు నాకు అవ్వడం అన్నది అది దైవ సంకల్పం. సో నాదేం లేదు అందులో. కాకపోతే ఓకే, ఏదో ఒక స్టేజ్లో అందరూ వచ్చి ఏదో ఒకటి మానేస్తారు. ఇదన్నా మానేస్తారు, అదన్నా మానేస్తారు, లేకపోతే చదువుల కోసం రెండు మానేస్తారు. అవి జరుగుతుంటే అవేవి నా విషయంలో జరగకపోవడానికి కారణం ముఖ్యంగా మా తల్లిదండ్రులే. ఎప్పటికప్పుడు మేనేజ్ చేసి, ఎందుకంటే చిన్నతనంలో టైం మేనేజ్మెంట్ మనకు రాదు కదా. సో అది తల్లిదండ్రులే మనకి దగ్గరుండి చేసి పెట్టాలి, అందులో ముఖ్యంగా అమ్మగారు. బికాజ్ నాన్నగారు ఎప్పుడు బాధ్యత తీసుకోవడం అంతవరకే, వాళ్ళ ప్రొఫెషన్లో వాళ్ళు ఉండడం. సో అమ్మగారే దగ్గరుండి టైం మేనేజ్మెంట్ చేయించి అవన్నీ, అది ఇంకా అలవాటు అయిపోయింది. ఇప్పుడు అన్నీ మేనేజ్ చేసుకోవడం అన్నది ఇప్పుడు సెకండ్ నేచర్ అయిపోయింది అనుకోవాలి. మీరు లవ్ మ్యారేజ్ అండి అని చెప్పొచ్చు. అడగచ్చా? అడగచ్చు. హీఈస్ అ పాలిటిషియన్. సి రాజాజీ గారి మునిమనవుడు. సిరాజ్ గోపాలాచారి గారు అని గవర్నర్ జనరల్ ఆఫ్ ఇండియాగా చేశారు కదా. ఫస్ట్ అండ్ ఓన్లీ ఇండియన్ హెడ్ ఆఫ్ స్టేట్. అప్పుడు ఫస్ట్ ఇండియన్ హెడ్ ఆఫ్ స్టేట్. సో బ్రిటిష్ రూల్ అయిపోయిన తర్వాత ఫస్ట్ గవర్నర్ జనరల్ వాజ్ సిరాజ్ గోపాలాచారి. సో వారి సన్స్ కొడుకు ముని మనవడు, 4th జనరేషన్ అనమాట. రైట్. సో మా మామగారు వాళ్ళందరూ పాలిటిక్స్లో లేరు. హీ వాజ్ ఇన్ టు కన్స్ట్రక్షన్. వారి నాన్నగారు హీ వాజ్ అ జర్నలిస్ట్. బట్ ఈయనకేమో పాలిటిక్స్ ఇష్టం చిన్నప్పటి నుంచి. సో కంప్యూటర్ సైన్స్ చదువుకున్నారు, బట్ పాలిటిక్స్ ప్యాషన్. సో కొన్ని సంవత్సరాలు వాళ్ళ అన్నగారితో కలిసి బిజినెస్ చేశారు. బికాస్ పాలిటిక్స్ చేయడం కరెక్ట్గా చేయాలి అని ఒక ఇది, మంచి పద్ధతిగా చేయాలి, యాక్చువల్ ఒక పర్పస్ఫుల్గా చేయాలి అని ఒక కోరికతో ఫస్ట్ కొన్ని రోజులు కొంచెం బిజినెస్ చేసి కొంచెం స్థిరపడ్డాక పాలిటిక్స్లో జంప్ చేశారు. హీఈస్ అ నేషనల్ స్పోక్స్ పర్సన్ ఫర్ ద బీజేపీ. దట్ ఈస్ అవర్ స్టోరీ. రైట్. కానీ మీరేం చదువుకున్నారు యాక్చువల్గా? నేను ఐఎమ్ లాయర్ బై క్వాలిఫికేషన్. నేను చదువుకుంది లా, బట్ దేవుడి దయ వల్ల అది ప్లాన్ బి అని అనుకున్నాము. ప్లాన్ బి గానే ఉండిపోయింది. ప్లాన్ బి అవసరపడలేదు. బట్ అది కాకుండా నేను సంగీతంలో మాస్టర్స్ చేశాను. అవును, డాన్స్ లో భరతనాట్యంలో చేశాను, వైష్ణవిజంలో మాస్టర్స్ చేశాను, డాన్స్ లో పిహెచ్డి కంప్లీట్ చేశాను. వైష్ణవిజంలో పిహెచ్డి చేయడం ఏంటి? వైష్ణవిజంలో మాస్టర్స్ చేశాను. యాక్చువల్లీ అది చాలా వింతైన స్టోరీ. నాకు ఎంఏ డాన్స్, ఎంఏ భరతనాట్యం అవన్నీ అయిపోయిన తర్వాత ఇంకా చాలే, ఇంకా నేను చదువుకొని అనుకున్నాను. మా అమ్మకి బోర్ కొడుతుందేమో పాప, ఆ టైంకి నేను కొంచెం ఇండిపెండెంట్ అయిపోయాను. నా ప్రొఫెషన్ అది. పాపం అమ్మ నా కోసం మొత్తం ప్రొఫెషన్ అంతా మానేసి, షీ వాజ్ అ టీచర్, తన ఓన్ స్కూల్ ఉండేది అమ్మకి, అన్ని మానేసి పాపం నాతో స్పెండ్ చేసింది కదా. అమ్మకు ఒక డైవర్షన్ ఉండాలని చెప్పి అప్పుడు మా ఇంటి దగ్గరే వైష్ణవిజం క్లాసెస్ ఉండేవి. అమ్మని తీసుకెళ్ళి నేను జాయిన్ చేశాను. మా అమ్మేమో నువ్వు వస్తే కానీ నేను జాయిన్ అవ్వను అని మొండికేసి, సరే నేను కొన్ని రోజులు అమ్మతో వెళ్ళి మానేద్దాం అనుకున్నాను.
అమ్మాస్ కదా వదలలేదు, ఇంకా ఎలాగో క్లాస్కి వచ్చావు కదా ఎగ్జామ్ రాయి అని అలా ఒకలాగా బ్లాక్మెయిల్ చేసి రైట్. అది కూడా చేంజ్ చేసింది నా చేత. సో అది ఒకటి నేను అలా చేయడం జరిగింది. డాన్స్లో పిహెచ్డి కంప్లీట్ చేశాను. లా అన్నది యాక్చువల్లీ మా నాన్నగారి కోరిక. అది నాన్నగారు లా చేయాలని అనుకున్నారు, జాయిన్ అయ్యారు కూడా. అది చిన్నతనం కదా, పక్కన వాళ్ళు ఏదో కాపీ చేస్తున్నారని చెప్పి ఎగ్జామ్ నుంచి లేచి వచ్చేసారు బయటికి. అప్పుడు ఆ టైంలో తర్వాత రిగ్రెట్ అయ్యేవారు నాన్నగారు, పక్కన వాళ్ళు కాపీ చేస్తే నేను బయటకు రావడం నాకు ఎందుకు అలా అనిపించింది అని మళ్ళీ లా జాయిన్ అయ్యారు. అది అప్పటికి మేమిద్దరు, నేను మా అన్నయ్య ఇద్దరం ఉన్నాము, చిన్నపిల్లలు, బాధ్యతలు, సంసారం టూ మచ్ కంటిన్యూ చేయలేకపోయారు నాన్నగారు. ప్రొఫెషన్ ఉండాలి, బాధ్యతలు. సో నాన్నగారికి ఉండేది లా చేయాలని. సో అందుకనే నాకు రికమెండ్ చేశారు యాజ్ అ. నేను చదువుకున్నాను, ఐ ఎంజాయ్డ్ ఇట్ యాజ్ అ గోల్డ్ మెడలిస్ట్ త్రూ అవుట్ లా. సో బాగానే చేశాను, బట్ యాజ్ అ ప్రొఫెషన్ తీసుకోవాల్సిన అవసరం రాలేదు. బికాజ్ ఆ పాటికి నాకు సంగీతం, నృత్యం ఇవన్నీ బాగా ఉన్నారు. సో అది అవసరపడలేదు. కానీ ఒకటి, అది మన నాలెడ్జ్గా కనుక తీసుకున్నట్టయితే ఎవరికైనా, అమ్మాయికైనా అబ్బాయికైనా, ప్రస్తుతం ఉన్న సొసైటీలో లా తెలియడం అనేది చాలా చాలా ఇంపార్టెంట్. 100% అందరికీ కూడా. ఇన్ఫ్యాక్ట్ కొన్ని సంస్థల్లో మినీ ఎంబీఏ అలాంటి కోర్సెస్ అన్ని ఇస్తుంటారు. అంటే మామూలుగా డొమెస్టిక్ వర్క్ చేసే వాళ్ళకి కూడా మినీ ఎంబీఏ లాంటివి చూస్తుంటాను, ఎన్జిఓస్ లాంటి వాళ్ళు. నన్ను అడిగితే ఇలాంటి మినీ లా కూడా అందరికీ తెలియాలి. అంటే యాజ్ అ కోర్స్ కాకపోయినా అట్లీస్ట్ జనరల్ రీడింగ్ అయినా కూడా తెలుసుకోవాలి. బికాజ్ అందరూ తెలుసుకోవాల్సిన విషయాలు చాలా ఉన్నాయి. కరెక్ట్. బికాజ్ ఈ మధ్య అవసరం అందరికీ ఉంది కదా. అబ్సల్యూట్లీ. ఎందుకంటే మోసం జరిగిన ప్లేస్ లేదు, అబద్ధాలు చెప్పని ప్లేస్ లేదు, ఏది నిజమో ఏది అబద్ధమో తెలుసుకోవాల్సిన కండిషన్లో మనం కొట్టుమిట్టాడుతున్న రోజులు కాబట్టి అందరికీ 100% అవసరమే. సో దట్ వే ఇట్ వాజ్ అ గుడ్ డెసిషన్ అని నేను భావిస్తాను. కానీ ఎస్పెషల్లీ సంగీతం నేర్చుకున్న వాళ్ళు కానీ, ట్రెడిషనల్ నృత్యం నేర్చుకున్న వాళ్ళు కానీ ఇలా బంగారు తల్లులాగా చక్కగా రెడీ అయినప్పుడు బా, అమ్మాయి అంటే ఇలా ఉండాలి కదా అని అనిపిస్తుంది. నిజ జీవితంలో ఇలానే పొద్దున్న సాయంత్రం ఉండాలంటే కష్టం కదండి. మీరు కూడా జనరల్గా క్యాజువల్గా అసలు ఉండే అవకాశం ఉంటుందా? ఉంటుంది, 100% ఉంటుంది. కాకపోతే ఆ క్యాజువల్ ఏంటి అన్నది మనం రీడిఫైన్ చేసుకుంటాం కొంచెం. అది ప్రొఫెషన్ వల్ల కాదు, మన పర్సనల్ అభిరుచి అది. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు కొంతమందికి చీర కట్టాలంటే అది ఒక ఈవెంట్, ఒక అకేషన్కే కడతారు. అవును. మాకు అని చెప్పను, మా ప్రొఫెషన్లో ఉన్న వాళ్ళందరికీ నేను జనరలైజ్ చేసి చెప్పలేను. నాకైతే అది ఒక చాలా క్యాజువల్ థింగ్. అవును. ఓకే, మరి ఇంత రోజు రెడీ అవుతామంటే ఆబ్వియస్లీ కాదు. బట్ చీర కట్టుకోవడం, జడ వేసుకోవడం, పూలు పెట్టుకోవడం ఇవన్నీ మాకు డ్రెస్సింగ్ కింద పరిగణించము. జీవన విధానం నార్మల్గా చీర కట్టేదని ఎలా అయితే మనం పేరెంట్స్ జనరేషన్లో ఉండేదో, అమ్మ చీర కట్టాలా, చీర కట్టుకొని కార్ డ్రైవ్ చేయలేను, చీర కట్టుకొని ఇది చేయలేను, అది చేయలేను అని చాలా మందికి ఉంటుంది. మాకు అలాంటివి ఉండవు. నాకు కూడా, నేను హ్యాపీగా శారీ కట్టుకుని కార్ డ్రైవ్ అంతే కదా. చూసాను కదా మీరు ఇంత ట్రాఫిక్లో కూడా పైగా. ఇట్స్ కండిషనింగ్, అలవాటే, అంతకుమించి అండి. నాకు ఇష్టం నిజానికి చెప్పాలంటే, నాకు ఎస్పెషలీ శారీ అంటే నాకు చాలా ఇష్టం. సో హ్యాపీగా నాకు చిన్న ఆపర్చునిటీ ఉన్నా కట్టిస్తాను. కానీ మై ఫేవరెట్ కలర్ కాంబినేషన్. థ్యాంక్ యూ. కరెక్ట్గా చెప్పాలంటే అరిటాకు పచ్చలో చక్కటి గోల్డెన్ ఎల్లో కలిసి ఉంది. ఇది ఎవరి సెలెక్షన్ చెప్పరా నాకు కొంచెం? నిజం చెప్పాలంటే మా వారి సెలెక్షన్. సో నైస్ కదా. అసలు అమ్మాయికి నిజంగా, వైఫ్ అనే అమ్మాయికి హస్బెండ్ శారీ తనకి ఇష్టానుసారం కొనిస్తే, తనకి నచ్చేది కొనిస్తే అసలు ఎంత హ్యాపీగా ఉంటుందో. ఆయన చాలా ఓపికగా సెలెక్ట్ చేస్తారు. ప్లస్ ఏమేమో ఎవ్వరు చూడని కోడాలని ఆయన కనపడతాయి. ఇది అలా ఉంది, అది అలా ఉంది, ఇందులో చెక్స్ ఉన్నాయి, చెక్స్లో అది ఉంది, సో బాగుంటుంది, ఏమేమో టెక్నికాలిటీస్. అంటే ఆయనకి శారీస్ గురించి తెలీదు, బట్ ఆయన ఎస్థెటిక్స్ ఏమేమో ఎవరికి కనపడని కోణాలన్నీ ఆయన కనపడతాయి. కరెక్ట్గా ఆయన సెలెక్ట్ చేసిన చీర నేను కట్టుకొని ఎక్కడైనా వెళ్తే 100% మినిమం ఒక నలుగురు అడుగుతారు, ఇవాళని అడిగినట్టు ఈసారి ఎక్కడ తీసుకున్నారు, చాలా బాగుంది. సో అదైతే కామన్. జనరల్గా అమ్మాయిలు కనుక సెలక్షన్కి, శారీ సెలక్షన్కి వెళితే బాక్సులు తీసుకెళ్ళండి, పిల్లల్ని తీసుకెళ్ళండి, పెద్ద సంసారం పెట్టండి ఉంటుంది వెటకారం. కానీ ఇక్కడ మీ వారే సెలెక్ట్ చేయడం అనేది ఇంత బిజీ స్కెడ్యూల్లో కూడా నాకు లక్ ఏంటంటే, నేను ఇప్పటి వరకు నా లైఫ్లో ఒక్కసారి కూడా నేను వెళ్ళి ఒక సారీని పర్చేస్ చేసుకొని వచ్చిందే లేదు. నాకు ఎంత జెలస్గా ఉందో. అస్సలు అలాంటి పరిస్థితే ఇప్పటి వరకు రాలేదు. చెప్పండి. చాలా సంవత్సరాలు లేదు. బికాస్ ఇప్పటి వరకు మా అమ్మకి సారీస్ అంటే సరదా, నాకు కొనడం అంటే సరదా. అమ్మ సారీస్ కట్టడం అనేది నార్మల్, అందరు కూతుర్లు చేసేది. సో ఇలా అలా. ప్లస్ నేను సారీస్ ఎక్కువ పబ్లిక్లో, నేను సారీస్లోనే కనపడతాను కాబట్టి నాకు ఎవరన్నా గిఫ్ట్ ఇచ్చినా వాళ్ళు సారీసే ఇస్తారు.
ఇంట్లో పెళ్ళిళ్ళు ఏమైనా అయితే పెద్దవాళ్ళకి చీరలు కొని మా కజిన్స్కి సల్వార్ కమీజ్ అలా కొంటారు, కానీ నాకు మాత్రం శారీ కొంటారు. ఓ తన శారీని కట్టేసుకుంటుందిలే. సో అలా నేను షాపింగ్కి వెళ్ళకుండానే నాకు మంచి కలెక్షన్ అనమాట. నిజం నిజం. సో ఐమ్ లక్కీ. అబ్సల్యూట్లీ. జనరల్గా అంటే చాలా అకేషన్స్ వస్తాయి, మీకు ప్రోగ్రామ్స్ అవి ఉంటాయి, పెడుతూ ఉంటారు. ఇంట్లో పనులు కానివ్వండి, లేదంటే మీతో పాటు ఉండే పెద్దవాళ్ళు కానివ్వండి, వీటన్నింటినీ ఒక లేడీ ఎంతో బ్యాలెన్స్ చేసుకుంటూ పెడుతూ ఉంటుంది. మీకు అనిపిస్తుందా ఎప్పుడన్నా, అబ్బా ఈ బాధలన్నీ ఆడవాళ్ళకేనా, వాళ్ళకి ఏమీ ఉండవా, వాళ్ళు హ్యాపీగా వెళ్ళిపోతారు, ఈ బాధ్యతలన్నీ నానెత్తి మీదే ఉంటాయా అని ఎప్పుడైనా అనిపించిందా? నెవర్. ఎందుకంటే నేను ముఖ్యంగా చెప్పాలి ఇక్కడ మా నాన్నగారు. ఎందుకంటే మామూలుగా అందరు అంటారు ఆడపిల్లలు వాళ్ళ మదర్ని చూసే ఇంటి పనులు నేర్చుకుంటారు. నేను పనులన్నీ మా అమ్మ దగ్గరే నేర్చుకున్నాను, కానీ యాటిట్యూడ్, అవుట్లుక్, దాన్ని ఎలా తీసుకోవాలనేది ఖచ్చితంగా మా నాన్నగారు నాకు బాగా గుర్తు. ఇప్పటి కూడా మండే టు సాటర్డే ఆఫీస్లో అంత బిజీగా ఉన్నా ఇప్పటి వరకు నాకు బాగా గుర్తు, ఇంటికి వచ్చే టైంకి షర్ట్ని ఇలా రోల్ చేసుకుంటూ వస్తారు. వచ్చిన వెంటనే స్ట్రైట్గా, ఇంతకీ దేవుడి దయ వల్ల అప్పుడు ఇంట్లో వంట చేయడానికి పర్సన్ ఉండేవారు, మా అమ్మ ఉండేవారు, అన్నీ ఉన్నా పిల్లలకి తన చేతులతో ఒక 2 చపాతీస్ అయినా చేసి పెట్టాలని స్ట్రైట్గా కిచెన్కి వెళ్ళి టక్ 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 మాకు చపాతీలు చేసి ఇచ్చేవారు నాన్నగారు. బికాస్ ఆ ఫీలింగ్ ఏంటంటే ఇది నా ఇల్లు, నా ఫ్యామిలీ, ఎవరు చేస్తే ఏమిటి, మన ఇంటి వర్క్ అన్నది ఇట్స్ అవర్ హౌస్ అంతే. దాని తర్వాత అది ఒక బాధ్యతగాను, ఒక పనిగాను, ఒక బర్డెన్ గాను అనిపించదు. ప్లస్ మా నాన్నగారు మాకు చెప్పింది, మా అన్నయ్యకి నాకు ఇద్దరికి చెప్పింది ఏంటంటే, రిలాక్సింగ్ అన్నది కాళ్ళు చాపుకొని కూర్చోవడం కాదు. ఎగ్జాక్ట్లీ. నీకు ఆఫీస్లో వర్క్ అయ్యి స్ట్రెస్ అవుట్ అయిపోయావా, ఇంటికి వచ్చి బట్టలు ఉతుకుదాం, బట్టలు ఉతికి టైర్డ్ అయిపోయావా, వంట చేద్దాం, వంట చేసి బోర్ కొట్టిందా ఇంకోటి చేద్దాం. నేను మా పిల్లలకి ఇదే చెప్తా, రిలాక్సేషన్ అంటే ఎక్కడో బయట వెళ్ళి కూర్చోక్కర్లేదు, ఇంట్లో హ్యాపీగా అమ్మాయి ఇప్పటివరకు ఆ పనిలో ఉన్నాం కదా ఇప్పుడు ఈ పని అంటే, నీ ఇంత వర్కహాలిక్ పర్సన్ నేను చూడలేదు, వర్కే రిలాక్సేషన్ అనేది నిన్నే చూసానంటూ ఉంటారు. సో మళ్ళీ నా మిర్రర్లో నన్ను నేను చూసుకున్నట్టుంది. ఐఎమ్ సో హ్యాపీ టు నో దట్ రియల్లీ. సో మా నాన్నగారు అది మా అందరికి వచ్చింది. అది అఫ్ కోర్స్ పనిలో మా అమ్మ నాన్న ఇద్దరు గొడ్లలా పనిచేస్తూ ఉంటారు. సో మాకు అది ఆడ మగ వీళ్ళు రిలాక్స్ అవుతున్నారు అలాంటిది ఏమీ లేదు. ఎస్పెషలీ నా చిన్నతనంలో నేను చూసింది అయితే బాగా హార్డ్ వర్క్ అనేది, దాన్ని హార్డ్ వర్క్గానే మాకు చెప్పలేదు. బికాస్ ఇల్లంతా అదే అట్మాస్ఫియర్లో ఉండబట్టి మాకు ఇది హార్డ్ వర్క్ అని కూడా మాకు తెలీదు. ఇప్పుడు తెలుసుకుంటున్నాము, ఓహో ఇలా రిలాక్స్ అవుతారు కాబోలు. మాకు అలాంటివి తెలీదు. బట్ అట్ ద సేమ్ టైం మేమేదో చాలా స్ట్రెయిన్ ఫీల్ అయినట్టు మాకు ఎప్పుడు అనిపించలేదు. సో మాకు చాలా ఇష్టం పని అంటే, మాకు చాలా ఇష్టం నిజంగా. సో ఇది మన ఇల్లు, ఎవరి కోసమో మనం చేయట్లేదు, పని అలా పెండింగ్గా ఉండకూడదు. ఎవరికి కనపడితే వాళ్ళు చేసేస్తాము. సో దేవుడి దయ వల్ల ఇంట్లో హెల్ప్కి మనుషులు ఉన్నా నాకు చాలా ఇష్టం. మా ఇంట్లో అందరికీ ఇష్టం. అందులో మా అన్నయ్య, అమ్మ, నాన్న, నేను అయితే ఇంకా వి లవ్ టు వర్క్. పెద్దవాళ్ళని చూసి మాకు ఇంకా వి ఫీల్ కొంచెం, బాబోయ్ ఇంత చేస్తున్నారు బాబు, మాకన్నా 10 times చేస్తున్నారు వీళ్ళని, అమ్మ నాన్నని చూసి మేము ఫీల్ అయిన రోజులు ఇప్పటికి కూడా ఉన్నాయి. బికాస్ నిజంగా దే కీప్ వర్కింగ్ నాన్ స్టాప్. మీకు ఒక పాపేనండి? నాకు ఒక కూతురు. ఓకే. చేసే స్మాల్ లిటిల్ వన్. తను ఏం చేస్తుందో తెలీదు, చూద్దాం ఫ్యూచర్, తన ఇష్టం. కానీ మీ ప్రతి 2-3 ఇంటర్వ్యూస్లో కూడా కోలబట్టే పెట్టారు, పొడుగు బట్టి. రౌండ్ బొట్లో నేను ఎప్పుడు చూడలేదు మిమ్మల్ని. పెట్టుకోలేదు. వైష్ణవ సంప్రదాయమా లేకపోతే వైష్ణవ సంప్రదాయం. బట్ ఇది కూడా సంప్రదాయంలో పెట్టాలి అనేవి కండిషన్గా పెట్టింది. చిన్నప్పటి నుంచి మా అమ్మ అలాగే పెట్టింది. నాకు సరే ఇదే సూట్ అవుతుందేమో అని అనిపిస్తుంది. మేబీ ఇదే సూట్ అవుతుంది కూడా. అంటే మా ఇంట్లో రౌండ్ పెట్టే వాళ్ళు కూడా ఉన్నారు ఒకరిద్దరు, బట్ మాక్సిమం ఇదే పెడతాము. బికాస్ శ్రీ వైష్ణవుల ఫ్యామిలీ. సో అది మామూలుగా రెగ్యులర్గా అదే పెట్టేస్తుంటాము న్యాచురల్గా. ఇప్పుడు ఇందాక అన్నారు అమ్మ మీరు కలిసి మాస్టర్స్, ఐ మీన్ అందులో వైష్ణవిజంలో మాస్టర్స్ చేశారు. ఏం చెప్తారు యాక్చువల్లీ? వైష్ణవిజం ఏం చెప్తుంది అంటే కోర్స్లో అయితే చాలా విషయాలు చెప్తారంటే సాహిత్యపరంగా, ఇటు సంస్కృతం, అక్కడ తమిళం, చాలా శ్లోకాలు, స్తోత్రాలు, వేదంలో ఉన్న కొన్ని పోర్షన్స్కి వ్యాఖ్యానాలు ఏవైతే చేశారో అవి. బట్ నేను దాంట్ నుంచి తీసుకున్న లెసన్ అయినా సరే కోర్స్ అని కాకుండా మొత్తం మీద వైష్ణవ సంప్రదాయం నుంచి నేను చాలా నా హృదయానికి దగ్గరకున్న విషయం ఏంటంటే 2 విషయాలు. ఒకటి, భగవంతుడిని ఎలాగైనా మనం అప్రోచ్ అవ్వచ్చు, ఇది అది అని కాదు. బికాజ్ ఇప్పుడు మీరు వైష్ణవ సంప్రదాయంలో తీసుకుంటే శృంగార భావనలో ఉంటాయి, వాత్సల్యం ఉంటుంది. ఒక తల్లి తన కూతురు శ్రీ మహావిష్ణువు మీద చాలా ప్రేమను పెంచేసుకుని తను ఆల్మోస్ట్ చిత్తం, తన బ్రెయిన్ అంతా ఒకలాగా అయిపోతుంటే ఆ తల్లి విష్ణుమూర్తిని తిడుతోందనమాట. అలాంటి పోయమ్స్ చాలా బాగుంటాయి. నీకు బుద్ధి ఉందా, నా కూతుర్ని ఇలా చేసి పెట్టావు, నిన్ను చూసి తను ఇలా తయారైంది, సరే కనీసం ఇప్పుడు తను నిన్ను చేర్చుకోవాలా వద్దా అని తిట్టేవి. సో ఆ వెరైటీ ఒకటే విషయం,
దైవభక్తి అనేది కామన్ విషయం, కానీ ఎంత అందులో క్రియేటివిటీ అండ్ అందులో ఒక ఫ్రీ స్పేస్ ఎలాగైతే వాళ్ళు ఎంజాయ్ చేశారో అది నిజంగా నేను చాలా సంతోషంగా అవి ఎంజాయ్ చేశాను. తర్వాత నిజంగా అట్ ది ఎండ్ ఆఫ్ ది డే నథింగ్ మ్యాటర్స్. మన హృదయం, మన చిత్తశుద్ధి, మనం చేసే పనిలో ఎంత కమిట్మెంట్తో చేస్తున్నామో, మన సింగిల్ గోల్తో మనం ఎంతైతే దృఢంగా నమ్ముతున్నామో అదొక్కటే ఇట్ మ్యాటర్స్ అన్నది నేను తీసుకున్న పాఠం అనమాట, గుణపాఠం కింద చెప్పొచ్చు. సో నేనైతే అది స్టార్టింగ్లో కోర్స్ కింద అని చేశాను, కానీ నిజంగా ఇప్పుడు ఐ రియలీ ఐమ్ హ్యాపీ. అది చేశాను, చదివాను. అంటే ఒక 5 years కంటిన్యూస్గా చదవడానికి, లేకపోతే మనం అంత కంటిన్యూస్గా చదవం కదా పుస్తకాలు. కరెక్ట్. అదొక ఆపర్చునిటీ నాకు, నేను చాలా ఎంజాయ్ చేశాను. 3 years ఆఫ్ బ్యాచులర్స్ అండ్ 2 years మాస్టర్స్ చేయడం, 5 years రెగ్యులర్గా ఆ పుస్తకాలు చదవడం చాలా ఎంజాయ్ చేశాను. కానీ ఈ వీణలు ఉన్నాయేంటి, ఎవరు వాయిస్తారు వీణలు? అమ్మ అండ్ అన్నయ్య. అవునా? ఓ. అమ్మ యాక్చువల్లీ వీణ నేర్చుకున్నారు చిన్నప్పుడు, తర్వాత వోకల్ సంగీతం నేర్చుకున్నారు. బట్ హైదరాబాద్ పెళ్ళయి హైదరాబాద్కి వచ్చిన తర్వాత త్యాగరాజ కీర్తనలు అవి ఇవి కొంచెం పాడి కొన్ని ఏదో తప్పులు పాడినట్టున్నారు తెలుగు సాహిత్యంలో. సో భయపడి ఇంకా ఫుల్గా వీణకి స్విచ్ అయిపోయారు అమ్మ. సాహిత్యం మనం ఏదో తప్పు పాడుతున్నాం కాబోలు అని. ఆ భయం కాస్త నాకు తెలుగు నేర్పించింది మా అమ్మ. నువ్వు అలాంటి పొరపాట్లు నువ్వు చేయకూడదు, నువ్వు తెలుగు పాడితే కరెక్ట్గా ఉండాలి, అర్థం తెలుసుకొని పాడాలని. సో అన్నయ్య వీణ వాయించేవాడు. ఇప్పుడు కూడా పాపం వాడు అమెరికాకి వెళ్ళిన తర్వాత కూడా వీణ ఇక్కడి నుంచి తీసుకుని వెళ్ళి మేమందరం టీస్ చేసేవాళ్ళం, నారదుడిలా ఉన్నావు నువ్వు అమెరికాలో వీణ పట్టుకుని. ఇప్పుడు అక్కడే ఉన్నారండి అన్నయ్య? అన్నయ్య వదిన ఇద్దరు అక్కడే ఉంటారు. ఓకే ఓకే. సో అన్నయ్య వీణ వాయించేవాడు, అమ్మ వీణ వాయించేది. మా నాయనమ్మ పాడేవారు, బట్ అప్పుడంతా పాపం సంసారం పెద్దవి. సో మా నాయనమ్మకి 6 పిల్లలు. సో వాళ్ళు వర్క్ చేసి, అండ్ మా తాతగారు కూడా ఈక్వల్లీ ఇన్స్పైరింగ్ స్టోరీ. ఆయనకి 5 పిల్లలు పుట్టిన తర్వాత దృష్టి పోయింది, కళ్ళు 2 ఐసైట్ పోయింది ఆఫ్టర్ 5 children. సో కళ్ళతో పాటు ఉద్యోగం కూడా పోయింది న్యాచురల్గా. సడన్గా కళ్ళు పోతే ఎక్కడ, అదే కదా. అప్పుడు గవర్నమెంట్ ఆఫీస్లో చిన్న ఉద్యోగం వారిది. బట్ ఇన్స్పైరింగ్ స్టోరీ మా, ఎందుకంటే సందర్భం లేకపోయినా నేను చెప్తున్నాను, బికాజ్ ఈ జనరేషన్కి భయపడకుండా ఉండడానికి చెప్తున్నాను. 5 పిల్లలు పుట్టిన తర్వాత, అంటే మా నాన్నగారు పుట్టిన తర్వాత ఆయనకు ఐసైట్ పోయింది. మా నాయనమ్మ అప్పుడు ఓన్లీ 10th, 2nd form, 3rd form, 10th వరకే చదువుకున్నారు. నా తాతగారికి ఏమో ఉద్యోగం పోయింది. ఏం చేయాలి? నాన్నమ్మ అడ్వర్టైజ్మెంట్ చూసి తన జ్యువెలరీ అంతా అమ్మేసి, నగలన్నీ అమ్మేసి తాతగారిని ఆ టైంలో అమెరికాకి పంపించారు 1 year చదువుకోవడానికి. ఎందుకంటే అప్పుడు ఆ టైంలో బ్లైండ్ పీపుల్కి ఎడ్యుకేషన్ ఎలా ఇవ్వడం అన్నది ఒక కోర్స్, అది ఎంఎడ్ లాగా బట్ స్పెషల్ ఎడ్యుకేషన్, కళ్ళు దృష్టి నేత్రహీనులకి ఎలా నేర్పించాలని ఆ కోర్స్ చేయించి తాతగారిని. ప్రయాణంకి డబ్బులు లేకపోతే, అప్పుడు ఎయిర్క్రాఫ్ట్స్ ఉండేవి ఫ్లైట్స్, బట్ ఫ్లైట్ టికెట్కి డబ్బులు లేకపోతే షిప్లో వెళ్ళి, అక్కడ ఫుడ్ సూట్ అవ్వదు ఇండియన్స్ మనకు, అక్కడ తకీమని ఇప్పుడైతే వెరైటీస్ ఉన్నాయి, ఇప్పుడు ఇండియన్ మనకు కూడా ఎక్కడ, వీళ్ళకేమో ఉండి పెరుగన్నం సౌత్ ఇండియన్ ఫుడ్ అలవాటు. వంట చేసుకోవాలంటే ఇల్లు తీసుకోవాలి, ఇంటికి డబ్బు లేదు. సో హాస్టల్ డార్మెటరీలో ఉండి బాత్రూంలో వంట చేసుకునేవారు తాతగారు 1 year ఫుల్గా. అండ్ కమ్యూనికేషన్ లేదు పిల్లలతో మాట్లాడుకోవడానికి. సో ఆ బాత్రూంలో కూర్చొని మా తాతగారు రాసుకున్నారు. తర్వాత బాత్రూంలో వంట చేస్తూ పిల్లల పేర్లు నారాయణ, మాధవ అని, మా నాన్నగారి పేరు, పెద్దనాన్నగారి పేర్లు, కూతురు పేరు అలా చెప్పుకుంటూ వంట చేసుకుంటూ 1 year అలా చదివి, మళ్ళీ బ్యాక్ వచ్చేసరికి పేపర్లో ఇంత చిన్న అడ్వర్టైజ్మెంట్, ఇక్కడ మా ఇంట్లో అడ్వర్టైజ్మెంట్ ఇంకా మా పెద్దనాన్నగారి ఇంట్లో ఉంది ఐ థింక్, ఇలా దెహ్రాదూన్లో ఇండియాలో అప్పుడు ఫస్ట్ నేత్రహీనులకి స్కూల్ పెట్టారు అప్పుడు 1950s. ఆ స్కూల్కి ప్రిన్సిపల్ వాళ్ళు వెతుకుతున్నారు. సో కరెక్ట్గా ఆ జాబ్ మా తాతగారికి సూట్ అయింది అన్నది ఆ అడ్వర్టైజ్మెంట్ కూడా ఇక్కడ ఇండియాలో మా నాన్నగారు చూసి తను ఆన్ బిహాఫ్ ఆఫ్ ద హస్బెండ్ తను అప్లై చేసి, మా తాతగారు అక్కడి నుంచి వచ్చే టైంకి ఆయనకి ఇంటర్వ్యూ సెటప్ చేసి, ఇంటర్వ్యూ అప్లై చేసి 5 పిల్లలతో పాటు చెన్నై టు దేహ్రాదూన్ ట్రావెల్ చేశారు వాళ్ళు. వెళ్ళి అక్కడే ఆల్మోస్ట్ 20-30 years ఉండి, అందుకే మా నాన్నగారు నార్త్లో పెరిగారని చెప్పాను కదా. సో అక్కడ ఇన్ఫ్యాక్ట్ మా నాన్నగారు ఇప్పుడు కూడా చెప్తారు, వాళ్ళు వెళ్ళి అక్కడ అరైవ్ అయిన రోజు హోలీ, వీళ్ళకి సౌత్ ఇండియన్స్ కదా అప్పుడు తెలియదు హోలీ అంటే ఏంటో తెలియదు. ఇప్పుడైతే అవేర్నెస్ వచ్చింది. వీళ్ళు వెళ్ళి ట్రైన్లో దిగిన మరుక్షణం అందరు వీళ్ళ మీద కలర్స్ కొట్టేసరికి వీళ్ళు ఏదో మనల్ని బులీ చేస్తున్నారు కాబోలు, వీళ్ళు ఇదేదో గుండాయిజం అనుకున్నారు, వాళ్ళకి తెలియదు కదా. ఎక్కడికి వచ్చేసాం తర్వాతే వాళ్ళకి అర్థమైంది ఇది పండగని. అలా అలవాటు అయ్యి, సో అంటే అంత కష్టంలో పెరిగిన, అంటే ఈ స్టోరీ ఏదో మా ఇంట్లో జరిగిందని కాదు, అందరి ఇళ్లలో ఇలాంటి స్టోరీస్ ఉంటాయి. కాకపోతే ఇప్పుడు ఈ జనరేషన్కి మనం తెలుసుకోవాలి దట్ చిన్నవి కానీ భయపడడానికి ఏం లేదు, తడపడకూడదు లైఫ్లో, అన్నీ ఉంటాయి, వీ హ్యావ్ టు లర్న్. కరెక్ట్. ఇందుకు ఎందుకు కళ్ళు పోయినట్టు సడన్గా? అంటే ఆయనకి అంతకు ముందే ఏదో ఇష్యూ ఉన్నింది, అప్పుడు మెడికల్గా వీళ్ళకి పెద్దగా నాలెడ్జ్ లేదు. సో ఏదో మిస్మేనేజ్ చేసి
అలా అయిపోయింది ఆఫ్టర్ 5 చిల్డ్రన్. ఆ తర్వాత 6 మా చివరి మేనత్త అప్పుడు పుట్టారు. ఇంకా దేహరాదూన్ వెళ్ళిన తర్వాత సో అంత అంటే ఫ్యామిలీ లైఫ్ అప్పుడు అలా ఉండేది. అదే అదే నో ప్రాబ్లం, ఓకే. ఇన్ని కష్టాల్లో ఎవరైనా అనుకుంటారు? ఫస్ట్ 5 పిల్లలకే భయపడతారు. అదే కదా. ఆ కాలంలో 6 చిల్డ్రన్. సో మా నాన్నగారికి మా చివరి మేనత్తికి డిఫరెన్స్ బాగా ఉంటుంది. అయినా వాళ్ళందరూ భాయ్ సాబ్ అంటూ జాలీగా ఉంటారు. నైస్ రియలీ. సో కానీ ఆ ఫోటో ఎప్పటిదండి? అసలు నాకు తెలిసిండేది మినిమం 50 ఏళ్ళు దాటి ఉండాలి ఆ ఫోటో. పాతది, చాలా పాతది, చాలా పాతది. మా హస్బెండ్ వాళ్ళ ఫ్రెండ్ ఇంట్లో ఆయన మాకు ఇచ్చారు యాజ్ అ గిఫ్ట్. ఇది ఉండాల్సిన ప్లేస్ మీ ఇల్లు అని చెప్పి ఇచ్చారు ఆయన. ఎందుకంటే అసలు మా తాతయ్య గారు అమ్మమ్మ వాళ్ళ ఇంట్లో ఎక్కడో చూసిన ఫొటోస్ అవి. ఇంత న్యాచురల్గా ఉన్న ఫొటోస్ నేను ఈ మధ్యకాలంలో మళ్ళీ చూడలేదు. ఆ కలర్ కాంబినేషన్ కానీ చాలా ఆర్టిఫిషియాలిటీ వచ్చేసింది ఫొటోస్లో. మా ఇంట్లో అలా మా అమ్మ బాగా కలెక్ట్ చేస్తుంటుంది అలాంటివి, చిన్న చిన్నవి. అంటే అమ్మకి బాగా ఇంట్రెస్ట్, బాగా ఆర్టిస్టిక్ పర్సన్ అనమాట. బొమ్మలు వేయడం, ఆ సైడ్ ఆఫ్ ది ఆర్ట్ అంతా నాకన్నా మా అన్నయ్యకి ఎక్కువ వచ్చింది యాక్చువల్లీ. బొమ్మలు వేయడం, క్రాఫ్ట్స్ అన్ని బాగా చేస్తారు. అమ్మ బాగా చేస్తారు. సో అమ్మకి ఇంట్రెస్ట్ అనమాట. టాంజూర్ ఆర్ట్ అన్న ఇదన్నా రైట్. మంచి ఎస్థెటిక్స్ ఉన్న పర్సన్. దట్స్ సో నైస్ రియలీ. కానీ మీరు కూడా ఒక కళాక్షేత్రం పెట్టినట్టున్నారు. దాని గురించి ఒకసారి, అంటే అక్కడ సంగీతం డాన్స్ రెండు నేర్పిస్తున్నారు? తప్పకుండా. సంగీతం, భరతనాట్యం, కర్ణాటక సంగీతం అయితే డెఫినెట్గా నేర్పిస్తుంటున్నాం. దానితో పాటు అంటే మా మోటో, నినాదం అని చెప్పడానికి లేదు, మా మోటో దైవం, ధర్మం, దేశం. సో మేము అనుకునేది ఇదే. రాదర్ ఇది నేను ఏదో మోటోగా పెట్టాలి, అలా బల్ల గుద్ది చెప్పాలనేది కాదు. నా లైఫ్కి కూడా అవి గైడింగ్ ప్రిన్సిపల్స్ అని చెప్పొచ్చు. సో ఈ 3 మాటల్ని స్ఫూర్తిగా తీసుకొని పిల్లలకి చిన్న చిన్న కథలు, మన సాంప్రదాయంలో ఉన్న విషయాలు, శ్లోకాలు, స్తోత్రాలు, అంటే ఈ శ్లోకాలు స్తోత్రాలు కోర్స్ అని కాకుండా డాన్స్తో పాటు, సంగీతంతో పాటు వాళ్ళకి లైఫ్కి పనికొచ్చేవి సమ్మర్ క్యాంప్స్ ద్వారా, లేకపోతే జస్ట్ నార్మల్గా క్లాస్లో కూర్చున్నప్పుడు కూడా ఒక డాన్స్ చెప్తే జస్ట్ ఆ ఐటమ్ మాత్రం చెప్పేయకుండా దాని చుట్టూతా ఉన్న స్టోరీ. బికాజ్ ఇవన్నీ కలిస్తేనే మన కల్చర్, మన భారతీయ ఆర్ష ధర్మం ఏదైతే ఉందో, నాకైతే మన ఋషిప్రోక్తమైన వాంగ్మయం ఏదైతే ఉందో దాని మీద పిచ్చి ఒక పిపాస నాకు పర్సనల్గా. సో నాకు తెలిసిన 4 మాటలు పిల్లలకి కూడా నేర్పించాలి అని ఒక దృక్పథంతో స్టార్ట్ చేసిన అకాడమీ వర్ణ ఆర్ట్స్ అకాడమీ అని. సో చాలామంది పిల్లలు నేర్చుకుంటూ ఉన్నారు ఇప్పటికి కూడా. సో వీళ్ళని తీసుకొని వెళ్ళి ప్రదర్శనలు ఇవ్వడం కానీ, అలా దాని త్రూ కొంచెం కల్చర్ నేర్పాలని, అంటే ఒక కళను మాత్రం నేర్పడంతో సహా అదైతే నేర్చుకుంటారు, ఎలా అయినా నేర్చుకుంటారు. బట్ మెయిన్గా మన కల్చర్ మీద ఉన్న ఒక ఆరాధన వాళ్ళకి రావాలని నా కోరిక. రైట్. అంటే ఎక్కడుందండి ప్రస్తుతానికి? కదా ఇక్కడ మన హైదరాబాద్లోనే. ఇక్కడ మన కింద డాన్స్ ఫ్లోర్ ఉంది, మీకు చూపిస్తాను. ఇక్కడేనా? ఇక్కడే మాకు డాన్స్ హాల్ అవి ఉన్నాయి. టైమింగ్స్ అవి ఎలా ఉన్నాయంటే 4 days అయితే రెగ్యులర్ క్లాసెస్ జరుగుతాయి. థర్స్డే, ఫ్రైడే, సాటర్డే, సండే అయితే రెగ్యులర్ క్లాసెస్ జరుగుతాయి. వారానికి 4 రోజులు. వారానికి 4 రోజులు. కొంతమంది పిల్లలు 2 రోజులు వస్తారు, కొంతమంది పిల్లలు 4 రోజులు వచ్చే వాళ్ళు ఉన్నారు. అఫ్ కోర్స్ అది కాకుండా మాకు ప్రదర్శనలు అవి ఉండడం వల్ల 7 రోజులు మధ్య ప్రాక్టీస్ జరుగుతూనే ఉంటుంది. సో అవి అయితే ఎప్పుడు మ్యాక్సిమం ఇక్కడ క్లాస్ అని ఏదో ఒకటి జరుగుతూనే ఉంటుంది. సో దట్ వే మాది ఎప్పుడు కలకలలాడుతుంటుంది ఇల్లు. బోరింగ్ అంటూ ఒక క్షణం కూడా ఉండదు. కానీ ఎలా ఉన్నారు అంటే పిల్లలు కానీ పేరెంట్స్ కానీ, అంటే ఇలా నేర్చుకుని అలా డాన్స్ స్టేజ్ ఎక్కేయాలని అని అనుకుంటారా? లేకపోతే దీన్ని ప్రొఫెషన్గా ఎంచుకుంటే ఎలాగండి, కష్టం కదా అని అనే పేరెంట్స్ ఉన్నారా? ఎలాంటి వాడని మీరు చూస్తున్నారు? ఎందుకంటే మీ అప్పుడు ఉన్నంత డెడికేషన్ ఇప్పుడు ఉందా? లేదు, అసలు లేదు. డెడికేషన్ లేదు. దానికి చాలా కారణాలు ఉన్నాయి. బట్ అంటే డెడికేషన్ లేదు అని నేను కొట్టిపడాను. అఫ్ కోర్స్ సిచ్యువేషన్ కూడా అలాగే ఉంది. కాకపోతే నేనేం చెప్తానంటే, ప్రొఫెషన్గా తీసుకోకండి, నో ప్రాబ్లం. మీకు ఫైనాన్షియల్గా స్థిరపడాలి, ఒక ఎర్నింగ్ ఉండాలి అన్న మీకు సిచ్యువేషన్ ఉంటే హాయిగా మీరు ప్రొఫెషన్గా తీసుకోకండి. అది ఎవరు ఫోర్స్ చెయ్యకూడదు కూడా. ఇప్పుడు నేను ప్రొఫెషన్గా తీసుకున్నానంటే దేవుడి దయ వల్ల చదువుకున్న వెంటనే నాకు సంపాదించేయాలి అన్న ప్రెషర్ నా మీద లేదు. సో నేను ఏ మాటకు ఆ మాట చెప్పాలి. నేను ఆ డెసిషన్ తీసుకోగలిగాను అని చెప్పి అందరూ అదే డెసిషన్లో ఉండి పస్తులు ఉండమని మనం చెప్పలేము కదా. పాపం ప్రెషర్ ఉంటుంది. బట్ ఆ ఆర్ట్లో మీరు ఎన్నైతే సంవత్సరాలు స్పెండ్ చేస్తారో అది సిన్సియర్గా చేయండి. మీరు ప్రొఫెషన్గా తీసుకోకపోతే అది తప్పే కాదు. దట్ వీ అండర్స్టాండ్, అందరూ వీ అండర్స్టాండ్. కాకపోతే మీరు 5 years నేర్చుకుంటారా, 6 years నేర్చుకుంటారా, ఆ టైంని సిన్సియర్గా కళ మీద ఒక ఆరాధనా భావంతో స్పెండ్ చేయండి. వెంటనే మనం సోషల్ మీడియాలో రావాలి, యూట్యూబ్లో పెట్టేయాలి, కాంపిటీషన్కి వెళ్ళిపోవాలి, ఎగ్జామ్ రాసేయాలి, సర్టిఫికెట్స్ తెచ్చేసుకోవాలి, ఆ ధోరణిలో కాకుండా కళ కోసం నేర్చుకోవడం అన్నది ప్రయత్నించవచ్చు.
అదైతే చేయొచ్చు కదా. ప్రొఫెషన్గా తీసుకోవాలని ఎవరు ఫోర్స్ చేయట్లేదు. బట్ Correct. ఈ యాంగిల్లో కొంచెం ఇంకా శ్రద్ధ పెడితే బాగుంటుంది. బట్ నిజానికి ఏ నృత్యమైనా సరే ఎంత కాలం నేర్చుకుంటే వాళ్ళు పర్ఫెక్ట్ అవుతారు, లేదు వాళ్ళు ఒకళ్ళకి నేర్పించడానికి వీళ్ళు కూడా ఒక గురువుగా అవ్వాలంటే ఎంతకాలం పడుతుంది మీ ఉద్దేశ ప్రకారం? పర్ఫెక్ట్ అయితే ఎవరు ఎప్పుడు అవ్వరు. సో అదే లైఫ్ లాంగ్ లెర్నింగ్ ప్రాసెస్. ఇప్పుడు మీరు కూడా అదే చెప్తారు కదా, అవును కదా. అంత మీరు ఎక్స్పీరియన్స్ ఉన్నా కూడా ఎప్పుడో ఒక టైం యూ విల్ థింక్ అవును, కదా మనం ఇంకొంచెం అది బెటర్. సో అలాంటిదైతే నెక్స్ట్ జనరేషన్ 100% దే హ్యావ్ టు హ్యావ్ దట్ క్లారిటీ. పర్ఫెక్ట్ అనే పదానికే ఆస్కారమే లేదు. బట్ ఎస్, మీరు అడిగిన దానికి ఒక మంచి గురువు దగ్గర రెగ్యులర్గా సిన్సియర్గా ఎగ్జామ్స్ వచ్చేసాయని కొట్టకుండా రెగ్యులర్గా నేర్చుకుంటే మినిమం ఒక 10-12 సంవత్సరాలు అయితే సాధన చేయాలి, చేయక తప్పదు. ఆ లోపు మీరు నేను స్కూల్ పెట్టేస్తున్నాను, నేను క్లాస్ పెట్టేస్తున్నాను, మా గేటెడ్ కమ్యూనిటీలో నలుగురు అడిగారు, మా పై ఇంటి వాళ్ళు అడిగారు అని నేర్పించవచ్చు. బట్ లాస్ ఇస్ యోర్స్, లాస్ ఇస్ దేర్స్. అవును. అది మినిమం ఒక 10-12 సంవత్సరాలు గురుముఖంగా నేర్చుకోవాలి. ఇప్పుడు ఏంటంటే దట్ ఈస్ ద ప్రాబ్లం. యూట్యూబ్ చూసి నేర్చుకోవడం అవ్వదు. అది చూసి కాపీ కొట్టడం అవుతుంది. అందులో ఉన్న మెళకువలు మీకు వీడియోస్ మిస్టేక్ ఏదైనా చేస్తే గురువు ఎలా సరిదిద్దుతారు? ప్లస్ ఆల్సో ఆర్ట్ అన్నది ఒక్కొక్కరికి ఒక్కొక్కలాగా బాగుంటుంది. ఇట్స్ నాట్ ఇప్పుడు మ్యాథమెటిక్స్లో అయితే 2+2 = 4, మీరు చెప్పినా అదే నేను చెప్పినా అదే. బట్ కళలో అలా ఉండదు, ఒక్కొక్కరికి ఒక్కొక్కటి బాగుంటుంది. అది ఎవరు చెప్పగలరు? గురు లేక ఎటువంటి గునికి తెలియకపోదు అని త్యాగరాజస్వామి ఊరికే చెప్పలేదు. ఆయన గురువుని ఏదో కాకా పట్టడానికి చెప్పిన మాట కాదు, నిజం అదే. సో గురువు దగ్గర నేర్చుకోవడం అది లెక్క. నేను 10 yearsగా నేను యూట్యూబ్ వీడియోస్ చూస్తున్నాను అంటే అది లెక్క కాదు, అది మీరు టైంపాస్కి ఏమైనా చేయొచ్చు. సో గురుముఖంగా నేర్చుకోవడం ముఖ్యం. అది చాలామంది చేయట్లేదు. చాలామంది ఓకే ఏదో ఎక్కడో చిన్న ఊర్లో ఉంటున్నారు, అక్కడ గురువు గారు లేరు, వాళ్ళు ఇలాంటి ఆప్షన్ తీసుకుంటే ఓకే. పెద్ద పెద్ద సిటీస్లో ఉండి బద్దకించడం వల్ల ఆ ఆప్షన్ తీసుకోకపోతే ఇంకా మీరే నష్టపోతారు అంతే. అందుకని మనం చెప్పడానికి అబ్సల్యూట్లీ. కానీ నిజానికి డాన్స్కి కానీ నృత్యానికి కానీ సంగీతానికి కానీ వయసుతో సంబంధం ఉందా అండి? నేర్చుకోవడానికి సంబంధం లేదు, ఎప్పుడన్నా నేర్చుకోవచ్చు. అఫ్ కోర్స్ ప్రొఫెషన్గా తీసుకోవాలంటే కొన్ని ఫ్యాక్టర్స్ ఉంటాయి. థియరిటికల్గా 60 ఏళ్లలో కూడా మీరు ప్రొఫెషన్గా తీసుకోవచ్చు. బట్ దానికి మీ ఆరోగ్యం అవి సహకరించాలి, అవి ఉంటాయి. బట్ నేర్చుకోవడానికైతే వయసుతో సంబంధం లేదు. డెడికేషన్ ఉండాలి. డెడికేషన్ ఉండాలి, యాటిట్యూడ్, దానికి తగ్గట్టు మన మైండ్ని మనం ప్రిపేర్ చేసుకోవాలి. ఓకే మనం నేర్చుకుంటున్నాము, సంగీతం వరకు అయితే మనం స్టూడెంటే, డాన్స్ వరకు మనం స్టూడెంటే అన్న యాటిట్యూడ్తో వస్తే నేర్చుకోవడానికి అసలు దెర్ ఇస్ నో బార్. హాయిగా నేర్చుకో. ఇప్పుడు ఎట్ ఎ టైం రెండు ఎలా చెప్తున్నారు? నృత్యం కానీ సంగీతం కానీ రెండు సెగ్రిగేట్ చేసాం. అంటే మేము క్లాసెస్ ఎలా పెట్టుకున్నామంటే రెండు నేర్చుకున్న స్టూడెంట్స్కి ఒకటి తర్వాత ఒకటి అలా. సో దట్ వాళ్ళకి, ఎందుకంటే ఇప్పుడు ట్రాఫిక్ అండ్ ట్రావెల్ కలిసి రావాలి కదా. సో క్లాసెస్ ప్యారలల్గా జరుగుతాయి, కానీ పిల్లలు ఫస్ట్ లైక్ స్కూల్ అనుకోండి, ఈ పీరియడ్ తర్వాత ఆ పీరియడ్ లాగా ఇది ఒక గంటన్నర సంగీతం క్లాస్ తర్వాత ఇటు డాన్స్ క్లాస్కి వచ్చేటట్టు ప్లాన్ చేసుకున్నాము. రైట్. సో బికాజ్ ఇప్పుడు కొంచెం స్టూడెంట్స్కి ఈజీ చేసి ఇవ్వాల్సిన బాధ్యత మా మీద కూడా ఉంది. మేము నేర్చుకున్న టైంలా లేదు కాబట్టి కొంచెం, ఎందుకంటే మదర్స్ కూడా అందరు వర్కింగ్ మదర్సే. సో వాళ్ళ కోసం మేము కొంచెం జాగ్రత్త ఫ్లెక్సిబుల్గా ఉండాల్సి వస్తుంది. ఇప్పుడు ఈ జూన్ 26వ తారీఖున ఏదైతే మీరు అనుకున్నారో ఆ కార్యక్రమం గురించి ఒకసారి చెప్పండి. అదే దాని థాట్ ప్రాసెస్ అసలు ఎక్కడి నుంచి మొదలైంది, ఈరోజు మీరు చేయడానికి కారణం ఏమిటి అంటే? దానికి శ్రేయస్ నేను అసలు తీసుకోవడానికి లేదు క్రెడిట్. ఇది జూన్ 26న 2025 జూన్ 26న మేము శ్రీకాకుళం చిన్నది అని వేటూరి సుందరరామూర్తి గారు రాశారు. అది రచన వారిదే. ఆ టైంలో సూపర్ స్టార్స్ దాన్ని అందరూ కలిసి, ఓలేటి గారు, బాలంతర రజనీకాంతరావు గారు, తర్వాత పెండ్యాల నాగేశ్వరరావు గారు, వారి సంగీతం చేసి అది 1972-73 ఆ ప్రాంతంలో ఆల్ ఇండియా రేడియోలో ప్రసారమైంది అన్న సంగతి నాకు కళా తపస్వి కె విశ్వనాథ్ గారు చెప్పారు. రైట్. సో వారు యాక్చువల్లీ మా ప్రోగ్రామ్స్కి వచ్చి బాగా ఆశీర్వదించేవారు. సో తరచూ వారి ఇంటికి వెళ్తూ వస్తూ ఉండేదాన్ని ప్రోగ్రామ్స్ కోసం, అలా ఆయన ఇన్వైట్ చేయడానికి. వారికి బాగా ఇంట్రెస్ట్ అనమాట. ఏం చేస్తున్నావమ్మా, నెక్స్ట్ ఏం చేస్తున్నావు డాన్స్లో, బాగా ఆయన కళా తపస్వి కదా న్యాచురల్గా. సో ఒకసారి వెళ్ళి కూర్చున్నప్పుడు ఆయన దీని గురించి నాకు చెప్పారు. నిజానికి నాకు అప్పటి వరకు ఇలాంటిది ఒకటి ఉందని కూడా నాకు తెలియదు చెప్పాలంటే. సో చెప్పి వారు తన స్వహస్తాలతో రాసిన నోట్స్ కూడా చూపించారు. నేను యాక్చువల్లీ దీన్ని సినిమాగా తీయాలనుకున్నానమ్మా, కానీ కొన్ని కారణాల వల్ల అది వర్కౌట్ అవ్వలేదు. సో వారు అది మూవీ చేంజ్ చేసేటప్పుడు ఎలా అయితే బాగుంటుందని ఆయన పాప రాసి కూడా పెట్టుకున్నారు. నాకు ఆ పుస్తకం కూడా చూపించారు, నాకు ఇప్పుడు కూడా గుర్తుంది. చిన్న అక్షరాల్లో చాలా బాగా రాశారు. నువ్వు ఇది డాన్స్గానే చేయొచ్చు కదా అని ఆయన చెప్పారు. తర్వాత కోవిడ్ వచ్చేసింది, ఇది పెద్ద ప్రొడక్షన్, కనీసం స్టేజ్ మీద 30-40 మంది ఆర్టిస్ట్తో చేస్తే కానీ
అది బాగా రాదు అన్నది నా ఉద్దేశం. ప్లస్ దాని సంగీతం అంతా వర్కౌట్ చేసుకోవాలి, చాలా పని. మరి కోవిడ్ నేపథ్యంలో దాన్ని అనవసరంగా టేకప్ చేయలేదు అప్పుడు. సో అలా డిలే అయ్యి ఇప్పుడు 2025 జూన్ 26న ఫస్ట్ టైం మా సైడ్ నుంచి దాన్ని మ్యూజిక్ అంతా మళ్ళీ రికార్డ్ చేసి, అంటే ట్యూన్స్ అన్ని ఒరిజినల్ ట్యూన్సే వాడాము బికాస్ చాలా చక్కటి మ్యూజిక్ అది. సో అదే ట్యూన్స్ని వాడి మళ్ళీ రికార్డ్ చేసి జూన్ 26న మళ్ళీ దాన్ని స్టేజ్ మీద ప్రజెంట్ చేయాలనుకుంటున్నాము. ఇంత ఇంటర్వ్యూ చేశాక, మిమ్మల్ని ఇంట్రడ్యూస్ చేశాక ఒక చిన్న మీ వాయిస్ కూడా నేను వినిపించకపోతే వాళ్ళు తిట్టుకుంటారు, నన్ను తిట్టుకుంటారు. సో ఇప్పుడు వీటి గురించి ఏమైనా చెప్తారా? ఇదైతే మీరు 26th అందులో ఏమైనా ఒక చిన్న లైన్ ఏమైనా పాడగలుగుతారా మీకు ఇబ్బంది లేకపోతే? నో ప్రాబ్లం. కొండనెత్తి ధర గోవులగాచిన అండవు సకల బ్రహ్మాండ నాయకుడవు, ఈ వాదులకా ఇంత కృంగితివి ఇది తగునా శౌరి, గోవర్ధన గిరిధారి గోవర్ధన గిరిధారి శౌరి గోవర్ధన గిరిధారి. ఇది యాక్చువల్లీ అందులోని పాటే. అదే అందుకే నాకు చాలా ఇష్టమైన ఆర్టిస్ట్ శ్రీరంగం గోపాలరత్నం గారు అందులో ఒరిజినల్ వాయిస్ పాడారు. ఫీమేల్ లీడ్ హీరోయిన్ అలివేణి అన్న అమ్మాయి, తనకి వాయిస్ ఇచ్చింది శ్రీరంగం గోపాలరత్నం గారు. నాకు చిన్నప్పటి నుంచి ఆవిడ సంగీతం అంటే పిచ్చి. సో ఇన్ఫ్యాక్ట్ నేను డిలే చేసిన దానికి కారణం అదొకటి కూడా. ఆవిడ పాడిన పాటలు నేను పాడగలనా, దానికి న్యాయం చేయగలనా అని ఎలాగలా ధైర్యం చేసి సో ఫీమేల్ వాయిస్ అంతా నేను పాడాను. హీరో నా పక్కన హీరో కృష్ణుడి వేషంకి మల్లాది వారు మీకు తెలుసు కదా, మల్లాది బ్రదర్స్ రవి గారు పాడారు. సో అన్ని కలిసి హోప్ఫుల్లీ జూన్ 26న చేయబోతున్నాము. ఇప్పుడు హైదరాబాద్ సిస్టర్స్కి మీకు నా గురువులు రైట్. నేను హైదరాబాద్ సిస్టర్స్ సప్తగిరి సంగీత విద్వన్మణి, సంగీత చూడమని చాలా గొప్ప ఆర్టిస్ట్. బట్ అంటే ఎంత విద్వత్తుతో అంత వినయం ఉన్న గురువులు మా గురువులు. సో అందులో ఎల్డర్ సిస్టర్ లలితమ్మ గారి దగ్గర నేను చాలా సంవత్సరాలు నేర్చుకున్నాను. ఇప్పుడు ఆవిడ కాలం చేసిన తర్వాత హరిప్రియమ్మ గారే మా అందరికీ గురువు. సో నేను వాళ్ళ డిసైపుల్ని. ఇక్కడే ఉన్నారండి? అక్కడే బర్కత్పుర. ఇక్కడే బర్కత్పుర. మా గురువు గారు లలితమ్మ ఇప్పుడు లేరు, పెద్ద ఆవిడ. హరిప్రియ మ్యామ్ ఇక్కడే ఉన్నారు బర్కత్పుర. రైట్ రైట్. చెన్నై అన్నట్టుగా విన్నాను, అందుకని డౌట్ వచ్చింది. హైదరాబాద్ వాళ్ళ హైదరాబాద్ సిస్టర్స్ హైదరాబాద్లోనే ఉన్నారు. నేను కానీ తర్వాత షిఫ్ట్ అయినట్టుగా వింటే నిజమో కాదో అని మిమ్మల్ని అడిగాను అనమాట. ఉన్నారు బర్కత్పుర, హైదరాబాద్ సిస్టర్స్. బట్ నేను జోక్గా హైదరాబాద్ సిస్టర్స్ అంటాను, వాళ్ళ పేర్లు కూడా బ్యాడ్ ఉండడానికి వీల్లేదని. సో కింద మాకు ఒకసారి కళాక్షేత్రాన్ని చూపిస్తారా? తప్పకుండా. చూపించడానికి ముందు ఇప్పుడు ఒక్కసారి ఇప్పుడు రవీంద్ర భారతిలో ఉన్నారండి ఇది కార్యక్రమం. రవీంద్ర భారతిలో ప్రేక్షకులందరి కోసం ఒక్కసారి ఒక నోట్ ఏదైనా చెప్పగలుగుతారా, ఎవరైనా చూడాలని అనుకున్నా కూడా? తప్పకుండా. జూన్ 26న అందరూ రావచ్చు, అందరూ ఆహ్వానితులే. దీనికి టికెట్స్ అని ఇన్విటేషన్స్ అని ఏమీ లేదు. జూన్ 26న రవీంద్ర భారతిలో సిరికాకొండ చిన్నది వేటూరి గారు రచించిన డాన్స్ డ్రామా, రేడియో డ్రామాని మేము డాన్స్ డ్రామాగా చేస్తున్నాము. సో హైదరాబాద్ సికింద్రాబాద్లో ఉన్న ప్రేక్షకులందరూ ఇచ్చేసి మమ్మల్ని ఆశీర్వాదించాలని మా కోరిక. అద్భుతం అద్భుతం. ఒకసారి మేము చూడాలనుకుంటున్నాం. తప్పకుండా.